మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది: ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని రాయబడింది. నిజంగా మరి ఉన్నదానితో కదండి, మనం కలిగి ఉన్న వాటితో, మనకున్న దానితో తృప్తి కలిగి జీవించడం మనిషికి అది సాధ్యమవుద్ది అంటారా? అసలు ఎలా జరుగుద్ది అంటారా? ఎందుకంటే ఈ వాక్యాన్ని మరి చదవటానికి ఎంతో చక్కగా ఉంది, సులువుగా ఉంది, కానీ అనుసరించడం మాత్రం కష్టం. ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మరి ఇలా తృప్తిపడి జీవించటం మరి మనిషికి అది అసాధ్యమే. ప్రియదేవుని వారులారా, నిజంగా ఈ మనిషి అలా తృప్తిపడి జీవిస్తే ఈరోజు ఈ ప్రపంచానికి ఇన్ని తిప్పలు ఉండకపోను కదండి. మరి ఆ రోజు మన పితరులైన అవ్వ ఆదాములు కూడా మరి దేవుడు పెట్టిన ఆ తోటలో వారికి ఇచ్చిన ఆహారాన్ని బట్టి వారు నిజంగా తృప్తిపడి ఉంటే మనిషి జీవితం ఈరోజు ఎంతో మంచిగా ఉండేది, హ్యాపీగా ఉండేది, ఆనందంగా ఉండేది. దాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమకరంగా ఉండేది. కానీ అలా కాకుండా వద్దన్న దాని కొరకు వారు ఉరకలేసి మరి ఆరాటపడి ఉన్న చక్కని జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. ప్రియదేవుని వారులారా కదండి, దేవుడు పెట్టిన ఆ చక్కని తోటలో వారు తృప్తి పడలేకపోయారు. అందుని బట్టి ఈరోజు భూమి మీద జీవిస్తున్న ఏ మనిషి జీవితాన్ని చూసినా తృప్తి అనేదే లేదు. ఏ విషయంలోనైనా మరి కాస్తో కూస్తో తృప్తి పడతారేమో, కానీ ధనం విషయంలో మాత్రం ఇక చాలు అని తృప్తి పడిన మానవుడే మనకి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద కనపడ్డు. ఎందుకు అంటే మనిషికి ధనమే జీవితం, ధనమే లోకం, ధనమే సమస్తము అని మనిషి జీవిస్తున్నాడు. అంటే అలాగా అంతగా ధనాన్ని ఆశించి అపేక్షించిన ఈ యొక్క భూమి మీద మరి ధనాన్ని కాదనుకున్న వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు మనకి కనపడతారు. ప్రియమైన వారెవరు అని మనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఎలా రాయబడింది: మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పొందబో బహుమానమునందు దృష్టి ఉంచెను అని చక్కని వాక్యం మోషే గురించి రాయబడింది. ప్రియమైన వాళ్ళ నిజంగా చూడండి, మరి మోషే మరి ఫరో ఇంట్లో పెరిగినప్పటికీ, ఫరో కుమార్తెకు కుమారుడిగా పెరిగినప్పటికీ కూడా దేవునిపై ఉన్న విశ్వాసమును బట్టి కానీ, లేకపోతే తన ప్రజల మీద ఉన్న అభిమానం, ప్రేమ, మక్కువను బట్టి ఆయన ఏం చేశాడంటే ఐగుప్తు ధనాన్ని ఆయన వదులుకున్నాడు కదండి. నిజంగా అప్పట్లో మోసే ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరున్నా సరే అసలు అలాంటి జీవితాన్ని వదులుకోలేరు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన పాప భోగములను, సుఖభోగములను అనుభవించడానికి సరిపడిన డబ్బు మరి మోషే దగ్గర ఉంది ఆ రోజుల్లో.
కదా. అలాంటి ధనాన్ని ఆయన కాదనుకుని ఇగో దేవుని కొరకు లేదా తన ప్రజల కొరకు మరి ఆ ధనాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు ప్రియదేవుని వాళ్ళ. అలాగే మరి రెండో వ్యక్తి ఎవరన్నా ఉన్నారని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా గొప్ప ధనాన్ని విడిచిపెట్టాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంది, మీరు మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనియు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. సుసర్ప్రియదేని వల్ల యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన వాక్యం ఇది కదండి. ఈ వాక్యాన్ని బట్టి మరి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టిలోనే గొప్ప ధనవంతుడు కదండి. ఈ సృష్టి సమస్తమును ఆయనవే, యేసుక్రీస్తు ప్రభువే కదండి. ఆయనకు మించిన ధనవంతుడు ఈ భూమి మీద కానీ, భూమి కింద కానీ, భూమిపైన కానీ ఎవరు లేరు. కానీ ఆయన మనల్ని ప్రేమించి కదా, మనల్ని దరిద్రత నుండి మరి ధనవంతులను చేయాలని ఆయన దరిద్రుడిగా మారిపోయాడు ప్రియదేని వాళ్ళ. చూసారండి, ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు, కానీ మనల్ని ప్రేమించి మన యొక్క దరిద్రత నుండి విడిపించి మనల్ని కూడా ధనవంతులను చేయాలని ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అయితే మరి ఏ ధనవంతులను చేయాలని యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడిగా మారాడంటే, మనల్ని ఈలోక ధనవంతులే కాదు కానీ పరలోక ధనవంతులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడిగా మారిపోయాడు ప్రియమైన వాళ్ళ. ఆయన కూడా మరి భూమి మీద ఉన్నప్పుడు పరలోక ధనాన్ని సంపాదించుకున్నాడు కదండి. పరలోక ధనం అంటే ప్రభు చిత్తమైతే మరి నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి చెప్తాను. పరలోక ధనం అంటే ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇక మనుషులందరూ ఈ భూమి మీద ధనం కొరకే ఇష్టపడుతున్నారు ప్రియదేవుని వాళ్ళ. అంటే ఈ భూమి మీద మనిషి తపనంతా కదండి, మనిషి మరి ప్రయాస అంతా కూడా ఈ భూమి మీద ధనవంతులుగా జీవించాలని మనిషి ఎంతో ఆశపడతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో 19వ వచనంలో ఇలా అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ ఎందుకు కూర్చుకొనవద్దు అంటున్నాడంటే, ఇక్కడ చిమ్మెటయు తుప్పెను తినివేస్తుంది అని చెప్తున్నాడు. దొంగలు కన్నము వేసి దొంగలిస్తారు అని అంటున్నాడు ప్రియదేవుని వారు. అంటే భూమి మీద మనిషి సంపాదించిన ఇదంతా కూడా శాశ్వతం కాదు. మనిషికి ఏదో ఒక రోజు అది మనకి మన నుండి దూరం అయిపోతుంటుంది ఏదో రూపంగా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మీరు ధనాన్ని సంపాదించుకోవద్దు అని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఇంకో మాట ఏంటంటే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండునని వాక్యం తెలియపరుస్తుంది ప్రియదేవుని వాళ్ళ. నిజమే కదండి. ధనం ఎక్కువగా ఉన్నవారు ఎక్కడ ఉన్నా సరే కదండి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఇంకా బంధువుల దగ్గర ఉన్నా, పనిలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇగో వారి మనసంతా ఇగో ధనం ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అది ఏమైపోతుందో, ఉందో లేదో, ఎవరన్నా దాన్ని దొంగిలిస్తున్నారేమో అని ఇలాగే ఆలోచన అంతా మరి అక్కడ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఇగో మనశ్శాంతి ఉండదని దేవుడు ఏం చెప్తానంటే, ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు ఎక్కువ అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియదేవుని వల్ల. అయితే ఆ ధనం గురించి ప్రసంగి కూడా ఒక చక్కని మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12-13వ వచనం చూస్తే, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదని, అలాగే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనమును తెప్పించుకొనును అని రాయబడింది ప్రియదేవుని వల్ల. చూసారండి, ధన సమృద్ధి చేత వాడికి ఏమవుద్దంట, నిద్ర పట్టదంట. నిజంగా ధనాన్ని బాగా సంపాదించిన వాళ్ళకి ఎక్కువ నిద్ర పట్టదు, మనసంతా దాని మీదే ఉంటుంది ప్రియదేవుని వల్ల.
ఈరోజు మనం చూస్తున్నాం నిజంగా. ఓ పక్కనే ధనం ఉంటే నిద్ర పట్టదు. అలాగే ఇగో ధనం కొరకు ఈరోజు అమ్మా నాన్నలు, అన్నదమ్ములను, భర్తలు భార్యలను, మరి భార్యలు భర్తలను, చిన్నపిల్లలను, స్నేహితులను ఇలాగా మరి ధనం కొరకు అనేక మందిని చంపుకుంటున్న సంఘటనలు మరి మనం ఎన్నో ఈ భూమి మీద చూస్తున్నాం ప్రియదేవుని వారు. అంటే ఎందుకు ధనాన్ని ఈ భూమి మీద దేవుడు కూర్చుకొనవద్దు అన్నాడంటే, ఈ ధనం వల్ల దేహానికి భద్రత లేదు, అలాగే ఆత్మకు కూడా నెమ్మది ఉండదు కదండి. ఓ పక్క మనశ్శాంతి ఉండదు కదండి. ఈ ధనం వల్ల బంధాలు దూరం అయిపోతుంటాయి, ఈ ధనం వల్ల దేహానికి ప్రాణాపాయాలు వస్తుంటాయి. ఇలాగా దీనివల్ల మనిషికి ఎంతో మరి నష్టం జరిగిద్దని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకొనవద్దు అని చెప్తున్నాడు ప్రియదేవుని వల్ల. అలాగే జ్ఞాని అయిన సొలొమోను ఇగో ప్రసంగి సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కని మాట అంటాడు. 18వ అధ్యాయం 23వ వచనంలో, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొను, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇగో ధనం లేనివాడు సమాధానంగా మాట్లాడతాడు, సరైన రీతిలో మాట్లాడతాడు ప్రియదేవుని వల్ల. ఇగో ధనం ఉన్నవాడు, ధనవంతుడు ఏం చేస్తాడంటే తన ధనాన్ని బట్టి కదండి, తన ధనాన్ని బట్టి గర్వంగా మాట్లాడతాడు, అహంకారంగా మాట్లాడతాడు, గర్వాన్ని ధరించుకుని ఇగో మాట్లాడుతుంటాడు ప్రియదేవుని వల్ల. అయితే గర్వవస్తులు, గర్వంగా మాట్లాడేవాళ్ళు, గర్వంగా జీవించేవాళ్ళు దేవునికి అసహ్యులు, దేవునికి వారు విరోధులుగా ఉన్నారని వాక్యం తెలియపరుస్తుంది ప్రియదేవుని వల్ల. అందుకనే ఈ ధనాన్ని బట్టి గర్వం వస్తుంది. ఆ గర్వాన్ని బట్టి ప్రతి మానవుడు కూడా దేవునికి విరోధిగా మారిపోతాడు, దేవునికి దూరస్తుడిగా ఉండిపోతాడని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మీరు ధనాన్ని సంపాదించుకోవద్దు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ప్రియదేవుని వల్ల. అలాగే ఒకసారి ఈ ధనాన్ని బట్టి గర్వంగా మాట్లాడిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. అలాగే ఒక అతన్ని సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తే నాబాలు అనే ఒక గొప్ప భాగ్యవంతుడు ఉంటాడు ప్రియదేవుని వల్ల. ఇతడు మరి దావీదు భార్య అయిన అబీగయలుకు మొదటి భర్త. అయితే ఇతడు మరి ఇతని గురించి చాలా గొప్పగా రాయబడింది. ఆయన 3000 గొర్రెలు ఆయనకు, అలాగే 1000 మేకలు గల ఆస్తిపరుడని రాయబడింది. అలాగే అతను మోటివాడు, మరి దుర్మార్గుడని కూడా రాయబడింది ప్రియదేవుని వల్ల. అయితే ఇతను ఒక సందర్భంలో గొర్రెలను బొచ్చు కత్తిరించుకునే సందర్భంలో దావీదు మరి సౌలు చేత తరంబడి అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు కబురు పెడతాడు ఈ నాబాలుకి, తన పనివారితోటి, అయ్యా మరి నీ మందల్ని, నీ కాపర్లు ఈ అరణ్యంలో మా దగ్గర ఉన్నప్పుడు నీ కాపర్లకు కానీ, నీ పశువులకు కానీ, మా నుండి కానీ, క్రూర మృగాల నుండి కానీ ఎటువంటి హాని మేము కలగకుండా మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి నువ్వు ఈ గొర్రె బొచ్చు కత్తిరించే ఈ శుభ సందర్భంలో, అదొక పండగ వాతావరణం కాబట్టి నువ్వు మమ్మల్ని, మా దాసుని ప్రేమించి ఏదైనా నీకు చేయాలనుకుంటే చిన్న సహాయం చేయమని తన పనివారితోటి ఒక వర్తమానాన్ని దావీదు పంపిస్తాడు. అప్పుడు ఈ నాబాలు చాలా గర్వంగా మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే, దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు అని చాలా దురుసుగా మాట్లాడతాడు ప్రియదేవుని వాళ్ళ. అదంటే దురుసుగా మాట్లాడినప్పుడు దేవుడు తన దాసుని పట్ల నాబాలు అలా మాట్లాడినప్పుడు దావీదు మరి ఏం చేయలేదేమో కానీ దేవుడు ఊరుకోలేదు. తన దాసుని అలా మాట్లాడినప్పుడు, తన దాసుడికి మరి సహాయం చేయవలసి వచ్చినప్పుడు నాబాలు చేయనందుకు దేవుడు నాబాల్ని మొత్తుతాడు. అప్పుడు ఆయన పురుగులట్టి చనిపోతాడు. అంటే అంతటి గర్వం, ఆ దురుసు ఎలా వచ్చిందంటే తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి వచ్చింది. కాబట్టి ఆ ధనం వల్ల దురుసుగా దావీదుని మాట్లాడడం వల్ల దేవుడు ఆయన మొత్తి ఆయన నష్టాన్ని, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ప్రియదేవుని వల్ల. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకొనవద్దు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు.
అందుకనే సామెతల గ్రంథం 11:28 కూడా ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చూసారండి, నాబాలు ధనాన్ని నమ్ముకుని కదా దేవుడు దాసుడైన దావీదుని దురుసుగా మాట్లాడాడు. అదే దేవుణ్ణి నమ్ముకుని ఉంటే ధనానికన్నా దావీదుకి సహాయం చేసేవాడు, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ప్రియదేవుని వాళ్ళు ఈరోజు మనం ఆలోచన చేయాలి కదా. అందుని బట్టి అపోస్తులైన పౌలు కూడా మరి చక్కని మాట చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 ఇలా రాయబడి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోనూ ముంచివేయును. అలాగే 10వ ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. చూసారండి, ఈరోజు భూమి మీద మనం ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ధనాన్ని సంపాదించాలని అడ్డదారులు దొక్కుతూ అన్యాయంగా జీవితాన్ని పాడు చేసుకుంటూ కదండి, లేకపోతే అనేక మంది జీవితాలని పాడు చేస్తూ ఇలా ధనం కొరకు అనేక మంది ఇలా భూమి మీద ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. ప్రియదేవుని నిజమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు ఆలోచించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు జీవితంలో కూడా ఇదే జరిగింది కదండి. ఇస్కరియోతు యోధాని యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు. ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అప్పుడు ఆయనలో ఒక ధనాపేక్ష మొదలైంది. ధనాపేక్ష సంపాదించి నేను ఈ భూమి మీద ధనవంతుడిగా పిలవబడాలి, లేకపోతే నేను ఈ భూమి మీద ధనవంతుడిగా జీవించాలని ఒక దుర్మార్గమైన దురాలోచనతోటి ఆయన ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే ఆయన అమ్మేసుకుని ఒక నీతిమంతుడు నేను అమ్మేసిన తర్వాత తానే ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు తానే ఉరేసుకుని చనిపోయాడు. అంటే తన ధనాపేక్ష కదండి, ధనాపేక్ష తను ఏం చేసిందంటే నాశనంలోనూ ముంచివేసింది, నష్టంలోనూ పడవేసి తనకు తానే ప్రాణం తీసుకున్నాడు. తనకు తానే ప్రాణం తీసుకునేటట్టుగా ఈ ధనాపేక్ష చేసింది. ప్రియదేవుని వల్ల అలాగే ఇంకో వ్యక్తిని కూడా మనం చూస్తే మరి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మనకి ఎలీషా అనే ఒక ప్రవక్త కనపడతాడు. ఆయనకి శిష్యుడిగా ఉన్న ఒక దాసుడు గెహాజీ కూడా కనపడతాడు. ప్రియదేవుని వల్ల అయితే మరి సిరియా దేశపు రాజు అయిన సైన్యాధిపతి నయమాను ఉంటాడు. నయమానికి కుష్ఠరోగంతో జీవిస్తున్న తరుణంలో తన ఇంట్లో ఒక బాలిక ఉంటుంది. యోధాదేశం నుంచి చెరపట్టబడిపోయిన ఒక బాలిక తన గృహంలో తనకు బానిసగా ఉంటుంది, తన ఇంటి పని మనిషిగా. ఆమె చెప్పిన మాటను బట్టి నయమాను ఎలీషా దగ్గరికి వస్తాడు తన రోగాన్ని పోగొట్టుకోవడానికి. అప్పుడు ఎలీషా మరి యార్దాన్ నదిలో 7 సార్లు మునిగితే నీ దేహం పసిపిల్ల దేహంలాగా వస్తుంది అన్నప్పుడు ఆయన ఇలా పనిచేస్తాడు. చేసినప్పుడు తన రోగం నుండి ఆయన స్వస్థపడతాడు. ప్రియదేవుని వల్ల అప్పుడు ఆ సంతోషంతో ఆయన ఏమంటాడంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నా రోగం పోయింది, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, కాబట్టి దయచేసి నేను నీకు చిన్న బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, దాన్ని నువ్వు స్వీకరించు అని ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు ఆయన దాన్ని స్వీకరించలేదు. అది నా గొప్పతనం కాదు, నేను చేసిన కార్యం కాదు, అది దేవుడే చేశాడు అని ఆ మహిమ ఆ ఘనత దేవునికే రావాలని ఆయన దాన్ని తిరస్కరిస్తాడు. అప్పుడు వారు నయమాను తన మనుషులతోటి తన ఊరు వెళ్ళిపోతుంటాడు. ఆ సందర్భంలో ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న ఈ యొక్క శిష్యుడైన గెహాజీకి ధనాపేక్ష ఆయనలో మొదలైంది. ఎంతో కొంత ధనాన్ని సంపాదించుకుంటాం, ఈ సందర్భంలో వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకూడదని ఆయన ఏం చేశాడంటే మరి నయమాను కొంత దూరం వెళ్ళాక ఎనమాలే మరి ఎలీషా ప్రవక్తకి తెలియకుండా ఆయన పరిగెత్తుకుని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ మరి నయమాన్ని కలుసుకున్నప్పుడు, అయ్యా నువ్వు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా వేరే దగ్గర నుంచి 2 యవనస్తులు వచ్చారు, వారి నిమిత్తమై నా యజమానుడు వారికి 2 తులాలు మరి వెండి 2 జతల బట్టలు ఇమ్మన్నాడు అన్నప్పుడు ఆ సంతోషంతో
రెండేంటి బాబు, నీకు 4 తులాలైనా నేను వెండి నీకు ఇస్తానని వెండిని 2 జతల బట్టలని మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మెల్లగా తెచ్చుకున్నప్పుడు ఇంటి గుమ్మం దగ్గర ఆగేటప్పటికి మరి ఎలీషా ప్రవక్త అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం చెప్తాడు. నువ్వు వెళ్ళి నయమాన్ని కలుసుకుని నయమాన్ దగ్గర మరి అవి వస్తువులు తీసుకుంటున్నప్పుడు నా మనసు నీతో రాలేదనుకుంటున్నావా? నువ్వు చేసిన పని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదే సమయం నీకు ఇలా డబ్బు సంపాదించుకుంటా. కానీ ఆయన ఏం చేశాడంటే, ఏ కుష్ఠరోగం అయితే నయమాన్ని పోగొట్టుకున్నాడో ఆ కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి వచ్చును కాకని శపిస్తాడు ప్రియదేవుని వాళ్ళ. చూసారండి, ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మరి 6వ అధ్యాయము మరి 10వ వచనంలో అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఈ ధనాపేక్షను బట్టి మరి శిష్యుల్లాగా మంచి పేరు తెచ్చుకుని ఇవాళ ప్రపంచానికి మాదిరిగా ఉండవలసిన మరి అపోస్తులైన మరి ఇస్కరియోతు యోధ ఎలాగైతే తనకు తానే మరి చంపుకున్నాడో అలాగే ఈ ధనాపేక్ష వలన ఇగో మరి ఎలీషా తర్వాత గొప్ప ప్రవక్తగా ఉండవలసిన ఈ గెహాజీ కూడా ఇగో ఈ ధనాపేక్ష వలన తనకు తానే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు ప్రియదేవుని వారు. ఈరోజు ఈ విషయాలన్నింటిని మనం గమనిస్తే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ధనము అవసరమే, కానీ అంతకు మించి మనం ధనాన్ని కోరుకోకూడదు. దాన్ని ధనాపేక్ష అంటారు. ఆ ధనాపేక్ష అనేక సమస్యలకి కారణమవుతుంది అని వాక్యం తెలియపరుస్తుంది ప్రియదేవుని బిడ్డలారా కదండి. ప్రతి మనిషి జీవితంలో కూడా ధనం అవసరమే, కానీ అవసరానికి మించి దాని కొరకు మరి మనం ఆరాటపడితే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కీడులు కూడా సంభవించవచ్చు. కనుకనే ఈరోజు మనం ఆలోచించేద్దాం ప్రియదేవుని వల్ల. ఇగో ధనాపేక్ష దుఃఖాన్ని మిగిలిస్తుందని, అలాగే దేవుడి కొరకు జీవిస్తే సంతోషం, ఆనందం కలుగుతాయని మనం ఈరోజు గ్రహించి ఇగో అట్టి ఆనందాన్ని ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని కొరకు దేవునితో జీవించాలని మరి మనం జీవిస్తే అలాంటి ఆశ కలిగి ఉంటే ప్రియదేవుని వల్ల అట్టి ఆనందం, సంతోషం దేవుడు మన జీవితాలకి అనుగ్రహిస్తాడు. అలాగ అనుగ్రహించాలని కోరుకుంటూ మరి ఈ మాటలో దేవుడు మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్.